హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కింగ్ ఆఫ్ కేఎంబి 666. ఈరోజు మనం ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి కార్ తీసుకుని లంబసింగి ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇంటి దగ్గర నుంచి నర్సీపట్నం నుంచి లంబసింగి రోడ్లో మనం చేస్తున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్. ముందు చాలా అద్భుతమైన సన్నివేశాలు, చాలా దృశ్యాలు వస్తాయి. మా తమ్ముని సాంగ్ పెట్టమంటే ఏం సాంగ్ పెట్టాడో చూడండి మీరే. టైం లాప్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. లంబసింగి కొండ కింది వరకు అయితే మన కారులో వచ్చాము. ఇక్కడ నుంచి తప్పకుండా ఖచ్చితంగా అక్కడ ఉన్న లోకల్ జీప్లో మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఫుల్ ఘాట్ రోడ్ ఇది. మన కారులో ఎక్కాలనుకుంటే అసలు చాలా కష్టం. కారు అస్సలు ఎక్కదు కొండపైకి. అందుకే ఇక్కడ మేము జీప్ మాట్లాడుకొని పైకి వెళ్ళాం. మళ్ళీ టైం లాస్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. వీడియోలో ముందుగా చెప్పినట్లు ఈ జీప్ కూడా పై వరకు వెళ్ళలేదు. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడి ఆ రోడ్డు కూడా మట్టి రోడ్డు, రాళ్ళు ఉండడం వల్ల బురద ఎక్కువయ్యి జారిపోతుందని చెప్పి జీప్ అతను అక్కడే ఆపేశాడు. చూడండి, పైకి ఎక్కకుండా రాళ్ళు కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వినకుండా పైకి ఎక్కి జీప్ ఎక్కకుండా జారి వెనక్కి వచ్చేసి ఇటు సైడ్ అంతా లోయ ఉంది. ఈ లోయలో పడితే ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి రాళ్ళు పెట్టేసి ఆపేశారు. ఇక్కడ నుంచి మనం లంబసింగి వ్యూ పాయింట్కి దాదాపుగా 1.5 కిలోమీటర్ రావచ్చు. అందుకే మేము దిగేసి అందరం కలిసి నడిచి వెళ్ళిపోతున్నాం. కానీ చూడడానికి మాత్రం లోయలా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం కాఫీ ప్లాంటేషన్ ఉంది. పైన కింద ఇదంతా కాఫీ ప్లాంటేషనే, ప్లస్ అడవి. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అంటే వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా మాకు చూసిన వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అడవి. వర్షాలు బాగా పడడం వల్ల రోడ్డు మొత్తం బురద అయిపోయింది. మా తమ్ముని చూడండి, నేను హార్దిక్ పాండ్యా అని పిలుస్తున్నాను, వాడు కూడా అలాగే రెడీ అయ్యాడు. ఫ్యామిలీ మొత్తం మెల్లిగా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతున్నాం. కొండపైకి లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన కొండపైన ఒక చిన్న గ్రామం అయితే ఉంది. చిన్న అంటే ఎక్కువ ఇల్లులు లేవు, తక్కువ ఇల్లులు ఉన్నాయి, కానీ చాలా ప్రశాంతంగా అందంగా అయితే ఉంది. ఈ రోడ్లో ఎవరు కనిపించడం లేదు ఫ్రెండ్స్. మేము మాత్రమే, ఒక ఫ్యామిలీ మాత్రమే వచ్చాము. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న లంబసింగి వ్యూ పాయింట్. అంటే మీరు అనుకోవచ్చు లంబసింగిలో మేఘాలు లేవేంటి అని. మనం వచ్చింది వర్షాకాలం కాబట్టి మేఘాలు ఉండవు ఫ్రెండ్స్. అంటే మనకి సీజన్లో డిసెంబర్లో, జనవరిలో ఆ టైంలో వచ్చినట్టయితే ఇదంతా కింద కొండలేవి కనిపించవు. మొత్తం మేఘాలతో అయితే ఒక పాల సముద్రంలా కనిపిస్తుంది. ఇదే మెయిన్ ఈ బ్రిడ్జిలా కనిపిస్తుంది కదా, దాని పైకి వెళ్ళే వ్యూ పాయింట్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మేఘాలు లేవు కాబట్టి మేఘాలు మనకేం కనిపించట్లేదు. కాకపోతే మేఘాలు లేకపోయినా సరే వ్యూ పాయింట్ మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్. మాతో పాటు కింద నుంచి ఒక సెక్యూరిటీకి కుక్క కూడా వచ్చింది. అంటే ఇప్పుడు మన గ్రామం చూసాం కదా, ఆ గ్రామం నుంచి కుక్క కూడా మన సెక్యూరిటీకి వచ్చింది. చూడండి మన బావతో ఎలా ఆడుకుంటుందో అది. ఇక్కడ నుంచి అయితే చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ పై నుంచి చుట్టూరు కొండలు, అంత పచ్చదనం, గాలి మాత్రం ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మా తమ్ముని చూడండి, బ్యాక్ సైడ్ స్టైల్గా తయారయ్యి స్టైల్గా నిలబడి వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నేనేమో అందరికీ వీడియోలు తీస్తున్నాను, వ్యూ పాయింట్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. చూడడానికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చుట్టూరు కొండలు, అక్కడక్కడ ఊరు అంటే పెద్ద ఊరు లేదు ఫ్రెండ్స్. మహా అయితే ఒక 4-5 ఇల్లులు కలిపి ఒక ఊర్లో తయారు చేసుకున్నారు. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఇది బావతో కలిపి ఫ్యామిలీ ఫోటో, చెల్లి బావతో. అంటే మనం ఇంకా వ్యూ పాయింట్ చూసేసి రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. రిటర్న్ అవుతున్నప్పుడు మళ్ళీ టైం లాప్స్ పెట్టాను. ఇప్పుడు మనమైతే తంజంగి రిజర్వాయర్కి వచ్చాము. ఇది చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. ఆ వీడియో దీనికన్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి